ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం ఒకే ఒక్క బ్లౌజ్ పీస్తోని వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గా 5 నిమిషాల్లో అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఏమి బేసిక్స్ రాని వారు కూడా ఇలా అలంకరించుకుంది. ముందుగా అయితే ఒక బ్లౌజ్ పీసు 3 క్లిప్స్ కావాలి. అది బట్టలకు పెడతాం కదా, ఆ క్లిప్స్ అన్నమాట. బ్లౌజ్ పీస్ని నేను ఫుల్గా ఓపెన్ చేస్తున్నాను. తర్వాత మనం దీన్ని చిన్నగా ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. అంటే మనం చూడండి కుర్చీలు పెడతాం కదా, అదే విధంగా ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అమ్మవారైతే. ఇలా చిన్నవైతే మనకి ఫ్రిల్స్ ఎక్కువగా వస్తాయన్నమాట బ్లౌజ్ పీస్. లేదు అంటే మీరు ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఐరన్ కూడా చేసినట్టయితే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ముందు రోజు ఐరన్ చేసి పెట్టుకున్న ఆ రోజు అమ్మవారికి సింపుల్గా కట్టుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మనం ఒక క్లిప్ పెట్టుకోవాలి. మధ్యలో క్లిప్ పెట్టి అటు ఇటు కూడా సేమ్ అలాగే ఫ్రిల్స్ వచ్చేలాగా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మనం వేలు ఖర్చు పెట్టి అమ్మవారి విగ్రహాలు కొనడము, బొమ్మలు కొనడం కన్నా సింపుల్గా మనం అమ్మవారిని ఇంట్లో తయారు చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ఐడిల్స్ తీసుకునే కన్నా మనకి ఇదైతే చాలా అందంగా ఉంటుంది. అమ్మవారు ముఖం ఒక్కటి ఉంటే మనం ప్రతి సంవత్సరం కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా మడత అయితే పెట్టుకోవచ్చు. నేనైతే అమ్మవారికి కావాల్సిన డెకరేషన్ సామాన్లు అన్నీ కూడా ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఇంట్లో కొంచెం ఖాళీ ఉంటుంది కదా, ఆ టైంలో నేను అన్నీ కూడా ఏవి కావాలో అవన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉంటాను. ఇలా మంచిగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని క్లిప్స్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే అమ్మవారికి డ్రాప్ చేసి చూపిస్తాను. ఇక్కడ ముందుగా నేను బియ్యం పోసుకున్నాను ఒక చిన్న బౌల్లో. తర్వాత కలశాలు రెండిట్లో కూడా బియ్యాన్ని వేసుకున్నాను. ఇలా బియ్యం పెట్టుకోవడం వల్ల మనకి వెయిట్ ఉంటుందన్నమాట. మనకి సారీ ఈజీగా డ్రాప్ చేయగలుగుతాము. పెన్సిల్ కట్టాను ఒక చెంబుకి. అప్పుడు ఇలా మనం స్టిక్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనం పెట్టుకోవాలి. మీరు నేను చెప్పే కన్నా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. మధ్యలో ఇలా వడ్డానమనే కాదండి, లేస్ అయినా కట్టుకోవచ్చు, లేదా తాడు కూడా కట్టుకున్న అందంగానే ఉంటుంది అమ్మవారు. ఇలా అన్నీ కూడా సర్దుకోవాలి. ఇలా మీకు కావాలి అంటే మధ్యలో అంతా కూడా రెడ్ కలర్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. నేనైతే కిందనైతే ఒక చిన్న పిన్ అయితే పెడుతున్నాను. లేదు మాకు రెడ్ అది కలర్ వద్దు అనుకునే వాళ్ళు మధ్యలో పిన్స్ పెట్టేసి కూడా కవర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని కుర్చీలు అయితే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు పైన చెంబు కనిపిస్తుంది కదా, అక్కడ పిన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆ చెంబుకి కూడా మనం చిన్న బ్లౌజ్ పీస్ కట్టేసినా సరే మనకి ఇలా కనిపించకుండా ఉంటుంది. అమ్మవారికి వస్తువులు పెడతాం కదా అని నేనైతే అది అలా సింపుల్గానే వదిలేసాను. ఇలా చూస్తున్నారు కదా, మన దగ్గర ఉన్నవి ఏమైనా నగలు ఉంటే ఆ నగలు కానీ మాలలు కానీ అమ్మవారికి అందంగా అలంకరించుకొని కొబ్బరికాయ పెట్టుకొని పైన మనం ముఖం ఉంటే ముఖము, లేదు అంటే బొట్టు పెట్టుకొని కలశంలా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సారీ డ్రాపింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.